अस्सलामुअलैकुम నమస్తే శంషాద్ టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. ఆకుకూరలు ఎక్కువ వచ్చేటట్లున్నాయి, చూద్దాం రండి. వంకాయలు మేము పైకి రావడానికి ఎండకు భయపడి పైకి రావడం లేదండి. చూడండి ఎలా పండిపోయాయన్నీ. ఇగో ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఎన్నో వస్తాయి వంకాయలు, తక్కువే వచ్చేటట్లున్నాయి. ఇగోండి ఇక్కడ 2 వంకాయలు. ఇక్కడ చూడండి ఎన్ని పండిపోయాయి. ఇగో ఇది ఎల్లో కలర్ వస్తుంది. ఇగోండి ఇక్కడ 2 ఎల్లో కలర్వి. ఇవి సీడ్స్కి తీద్దాము. बोले नहीं माँ थोड़ी मैं खोल बोल तो कंटिन्यू कर. ఇగోండి నిమ్మకాయలు ఉన్నాయి చూడండి. టేబుల్ నిమ్మ అండి ఇది. కొన్ని తెంపుదాము, మళ్ళీ హార్వెస్ట్కి తెంపుదాం. చూసారా నిమ్మకాయలు. ఏదో మొక్కలకు వాటర్ ఇస్తున్నాము, లిక్విడ్స్ ఇస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ పాలకూర ఉంది చూడండి. పాలకూర తెంపుదాం. ఎక్కువ శాతం ఈరోజు పాలకూరనే తెంపుతామండి. తల్లి లేని పిల్లల్లాగా ఇక నేను కొద్దిగా పనిలో పడి పైకి రావడం లేదండి. అందుకోసమై ఇవి కూడా మొండికేసాయి, కూరగాయలు రావడం లేదు ఎక్కువ శాతం. ఇగోండి ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, పాలకూర. ఇగోండి ఇక్కడ ఉంది చూడండి కాస్ట్ ఇంకా. ఇది చూసారా, ఇది చిన్న సైజ్ అండి. ఇంకోటి పెద్దది తెచ్చుకున్నాను. మనం కత్తెరలు వాడితే అది డ్యామేజ్ అవుతుందండి. అందుకోసం ఇప్పుడు ఈ సర్తి కొద్దిగా పెద్ద సైజ్ది ఇలా కట్టర్ ఇలా తెచ్చుకున్నా. అంటే ఇంకా ఇదైతే గ్యారంటీగా ఎప్పుడు ఉంటుంది కదా. ఇది చూడండి చిన్న సైజ్ది. మనం కూరగాయలు ఆకుకూరలు దీంతో కట్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా ఏదో ఒకటి వాడుతూనే ఉంటానండి. మీకు ప్రతిసారి వాడినప్పుడల్లా ఒక వీడియో తీసి పంపించాలనుకుంటా. మళ్ళీ ఎలా ఉంటుందంటే మాకు తెలిసినవే పెడుతున్నారు మేడం గారు అన్నట్టు అనిపిస్తుందని ఇంక నేను ఇచ్చే పోషకాలే కంటిన్యూ ఇచ్చేవే వేస్తున్నాను. ఇగోండి ఇక్కడ తెల్ల గలిజేరు ఉంది చూడండి. మనకు తెల్ల గలిజేరు చాలా బాగా వస్తుందండి. ఇది ఆకులు తీసేసి ఈ దాంట్లో ఎర్రది ఉంటుంది, తెల్లది ఉంటుందండి.
ఇది పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ అండి ఇది. సరేనా? ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఒక్కోసారి అయితే వంకాయలు కేజీలు వస్తాయండి. నేను ఇంకా ఎలాగో అయిపోయింది, ఎండాకాలం కుదరలేదు. ఈ మళ్ళీ వర్షాకాలం అండి. మినిమం అన్ని కలర్స్ వంకాయలు పెట్టాలనుకుంటున్నా. ఇగోండి ఇక్కడ చూడండి వంకాయలు. ఇగోండి ఇక్కడ ఒకటి, ఇగోండి 3 వంకాయలు వచ్చాయి. వంకాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇగోండి ఎందుకు చిన్నగా ఉన్న తెంచేద్దాం. ఇక్కడ ఒక వంకాయ ఉంది చూడండి. ఇగోండి పాలకూర చూడండి ఇక్కడ ఎంత ఉందో. చేత్తో గిల్లేద్దాం. చేత్తోనైతే తొందరగా అవుతుందండి. ఇక్కడ చూడండి ఏమంటే అండి, మనకు ఇగో ఎండాకాలము పైకి రాలేక కొద్దిగా ఈ ఎండకు పైకి కొద్దిగా రావచ్చు, కొద్దిగా ఆరోగ్యాల విషయంలో కూడా ఇబ్బంది అవుతుంది ఎండలకు. అందుకోసమై మేము ఉట్టిగా కింది నుంచి లిక్విడ్స్ వేస్తున్నాము, వాటర్ ఇస్తున్నాము మొక్కలకు. కానీ మేము రావడం లేదు కదా, అందుకోసమై ఇవి కూరగాయలు అనేది ఎక్కువ శాతం పండడం లేదండి. మొక్కలు ఎదుగుదల తక్కువ అయిపోయింది. ఇచ్చే పోషకాలు అయితే అన్నీ ఇస్తున్నానండి. మస్టర్డ్ కేకు, తర్వాత పల్లీల చెక్క, తర్వాత నీమ్ ఖలి, తర్వాత అరటి పళ్ళ జ్యూసు, ఇవన్నీ కలిపేసి ఒక దాంట్లో వేసి పర్మనెంట్ జ్యూస్ లాగా తయారు చేసి రాత్రే నైటే ఇచ్చాం చూడండి. ప్రతిసారి ఏదో ఒక లిక్విడ్స్ ఇస్తున్నానండి. మొన్న చోహాన్ క్యూ పద్ధతి కూడా యూజ్ చేసాం. ఏమంటే ఇవి చిన్నపిల్లల్లాగా మనుషులకు అలవాటు అయిపోయినాయి. అందుకోసమై మేము రావడం లేదని ఇవి కూడా పండడం లేదండి. ఎందుకో నెట్ కట్టకుండా ఉండుంటే బాగా వచ్చేదేమో అనిపిస్తుంది. నెట్ కట్టకుంటే ఇక మేము టైంకి వాటర్ ఇవ్వకుంటే మొక్కలు పాడైపోతాయి. ఇదండి ఇక్కడ ఒక దోసకాయ వచ్చింది చూడండి, చూసారా? గుండు దోసకాయ. చూసారా ఎంత పెద్ద వంకాయ ఎల్లో కలర్కి మారిందో. మేము లేట్ అయిందండి ఈసారి హార్వెస్ట్, చాలా లేట్ అయింది. చూడండి ఎంత పెద్దగా ఎలా అయిపోయిందో. ఇక్కడ చూడండి తెల్ల గల్జేరు, ఏం పాకిపోయిందండి అసలు. చూడండి ఎంత వచ్చిందో. ఈరోజు అంతా ఆకుకూరలే ఉన్నట్టున్నాయి.
గంగవాళి కూర ఉంది. సైజ్ పెద్దగా వచ్చింది చూడండి. ఇక్కడ ఇంకా ఇలా అంటే ఇరిగిపోతుంది చూడండి. ఇగో న్యాతగా ఎలా అయిపోయింది చూడండి. ఈ ఎండాకాలము ఎక్కువ శాతము ఆకుకూరలు వస్తాయండి. దీనికంటేను ఆకుకూరలు ఎక్కువ వస్తాయి చూడండి. పాలకూర ఉంది. ఇగోండి ఇక్కడ తెల్ల గల్జీరు ఉంది. ఆకుకూరలతోటి కొన్ని వెరైటీలు చేస్తారండి. పాలకూర, ఇది గంగవల్లి కూర మనం పప్పులోనే వేసుకుంటాం కదా. అయితే అది కర్రీ మా అక్కయ్య ఒకరు ఉన్నారు సంగారెడ్డిలో. ఆమె కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసేసి ఇలాగా ఫ్రై లాగా గుజ్జుగా చేశారండి. ఎంత టేస్ట్గా ఉన్నదంటే అంత టేస్ట్గా ఉన్నదనమాట. ఇవ్వండి లేతది ఎంత బాగుంది కదా. ఇక్కడ చూడండి కొనగుంట కూర ఎంత బాగుందో. ఈ దాంట్లో గడ్డి కూడా వచ్చింది చూడండి. ఇక కొద్దిగా గడ్డి ఉంది, తీసేస్తున్నాం. చూడండి పొన్నగంటి కూర ఎంత బాగుందో. ఇప్పుడు పొన్నగంటి కూర కట్ చేస్తున్నా చూడండి. అన్ని ఆకుకూరలన్నీ తెంపేస్తే ఒక వారం రోజుల వరకు పప్పులో వేసుకోవడానికి, ఫ్రైకి. ఇంకా కూరగాయలు ఎక్కువ పండడం లేదు కదా. ఏంటో అండి కూరగాయలు అందరూ అదే మార్కెట్ లాగా అనుకుంటూ వెళ్ళారు కదా. ఈ సర్ది కావాలని మొక్కలు కూడా మేము మార్కెట్ లాగా ఎందుకు పండాలన్నట్టు చూడండి ఆగిపోయాయి. సరేలే, దీనికి కూడా రెస్ట్ ఇవ్వాలి కదండి. పాపం వర్షాకాలము, చలికాలము, అన్ని సీజన్లలో కాస్తూనే ఉన్నాయి. అందుకే నేను ఈ సర్ది ఎండాకాలం దీనికి రెస్ట్ ఇచ్చాను అన్నమాట. కానీ వచ్చే సంవత్సరం ఎండాకాలము ముందే పంట వేసుకుంటాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు. నాకు ఎక్కువ టమాటా, పచ్చిమిరపకాయ పండించాలని ఉంది. ఈసారి ముడత రోగం రాకుండా జాగ్రత్త పడి స్టార్టింగ్ నుంచే దానికి ఏమేం ఇవాళ ఆర్గానిక్ మందులు అవన్నీ చూసి నేను కరెక్ట్ ఒక పద్ధతి ప్రకారం ఇస్తూ ముడత రోగం రాకుండా జాగ్రత్త పడతానండి. ఇప్పుడు దాకా నేను మందులు, ఆర్గానిక్ మందులు ఇవ్వలేదన్నమాట మొక్కలకు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ముడత రోగానికి ఇస్తేనే సరిపోతుందండి. ఇలాగా పుల్లటి మజ్జిగ మీదనే డిపెండ్ అయితే ఏమవుతుందంటే, సరే మనం ఒక్కోసారి పట్టించుకోకుంటే అది లేట్ అయ్యే కొద్దీ ఒక్కసారి ముడత రోగం వచ్చిందనుకోండి కొద్దిగా ఇబ్బందే పంట రావడం. పంట ఆగిపోతుందండి అక్కడికే. చూడండి ఇంత వచ్చింది. అక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా కట్టాము చూడండి. అవి ఆ టైర్కి అలా కట్టాము, ఇలాగా స్తంభానికి కట్టుకున్నాము. ఎందుకంటే అవి తీగలని ఎక్కువైపోయి, పొడుగు ఎక్కువైపోయి బయటికి వెళ్ళిపోతున్నాయండి. అయితే ఇలా కట్టాము. ఏమంటే ఇంకా కాపు రాలేదు. ఈ కాపు రావాలంటే పైన కొనాలు ఉన్నాయి కదండి, అది కట్ చేసేయాలి. ఇంకా మనకి ఎంత పొడుగు కావాలో దాని ప్రకారము
ఈ కొన కట్ చేయాలండి డ్రాగన్ ఫ్రూట్కి ఎప్పుడైనా. అదైతే సైడ్ నుంచి పిందెలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ పువ్వు వస్తుంది, తర్వాత పిందెలు వస్తాయి. ఇక్కడ చూడండి, గంగవాలి కూర చూడండి ఎంత నేతకు బాగుందో. ఇవన్నీ నేను కావాలని వేసింది కాదండి, ఆకుకూరలు అవంతకు అవే వచ్చేస్తాయి అంతే. మనం కూరగాయలు తెప్పించి ఆకుకూరలు ఏం వేయనండి. ఇక పాలకూర ఒక్కటే ఒక్కసారి పెడతాను అంతే. ఇవి పొనగంటి కూర, తర్వాత ఇవన్నీ తెల్లగల్జేరు, కొన్ని ఆకుకూరలు మాత్రం అవే వస్తాయండి. క్యాబేజీ ఉంది, ఇదిగోండి క్యాబేజీ కట్ చేద్దాం. ఇవి ఇంకా రావడం లేదండి, ఏదో 2, 3 ఇలా తెంపేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇగో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. చూడండి, కానీ ఊరకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇవ్వండి, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి తెంపుదాము, ఒకటి పెడదాం. చూడండి, ఇక్కడ వంకాయ ఉంది చూడండి. ఇక్కడ చూడండి పాలకూర ఎంత ఉందో. పాలకూర ఒకటే మొక్కనే పెద్ద సైజు వచ్చిందండి. సైడ్ ఆమె కొత్త తోట. చూడండి, ఇక్కడ తోటకూర ఉంది, ఎర్ర తోటకూర చూడండి. ఇగో ఇది తొందరగా ముదిరిపోయి అవి సీడ్స్ వస్తాయండి.
ఇంకోటి సైడ్ రానమ్మా. ఇగోండి దీనికి సీడ్స్ వచ్చాయి కదా, ఆకులు కాడికి తెంపుతున్నా చూడండి. పెద్దగా ఉన్నాయి కదా ఆకులు. మేము తోటకూర, గంగవల్లి కూర విపరీతంగా కాస్తుంటుందండి. మధ్యలోనే తెంపేసి వేరే వాళ్ళకి పంచుతుంటాం. కూరగాయలు ఎక్కువ వచ్చినప్పుడు ఇచ్చానండి, కానీ ఈ మధ్య కాలంలో కూరగాయలు తక్కువ వచ్చినాయి. తోటకూర చూడండి, దీని లోపల ఉంది చూడండి పాలకూర. చూసారా, చిక్కుడుకాయ మొక్కలోకి పాలకూర వచ్చేసింది. ఇంకా ఉందండి పాలకూర, కానీ ఇంకా ఇప్పుడు టైం అయిపోయింది, ఇక ఆపేస్తున్నాము. తోటకూర ఉంది చూడండి. మిరపకాయలు ఇగోండి సీడ్స్కి వచ్చాయి, ఎర్రగా తెంపుతున్నా. ఎర్రగా అయిపోయాయి మిరపకాయలు. ఇగోండి ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చూసారా. ఈ కూరగాయలు తక్కువ ఉన్నాయండి. చూడండి ఇక్కడ, ఇది తెల్ల గల్జేరు, ఇగోండి పాలకూర, ఇదిగోండి ఎర్ర తోటకూర, ఇంకా ఉందండి ఎర్ర తోటకూర. ఇక చీకటి పడుతుందని తెంపలేదు. ఇగోండి గంగవల్లి కూర, ఈ పొన్నగంటి కూర. చూసారా ఎన్ని ఆకుకూరలు 5 ఉన్నాయండి. ఇగోండి క్యాబేజీలు 3 వచ్చాయి. ఇగోండి నిమ్మకాయలు, టేబుల్ నిమ్మ, ఇగోండి 7 నిమ్మకాయలు తెంపాము. ఇవి కూడా పచ్చిమిర్చి ఏమో సీడ్స్ విడిచిపెట్టానండి. ఇగోండి ఒకటి దోసకాయ వచ్చింది. వంకాయలు మాత్రం ఇంత తక్కువ ఎప్పుడూ తెంపలేదండి. ఎప్పుడు చూసినా కానీ కనీసం ఒక 2 కిలోలు, 3 కిలోలు, 3.5 కిలోలు అలా వచ్చాయి. ఇంకోటి తోటకాయలు కూడా కాయడం లేదండి, అది కూడా నెట్ వేసాం కదా, అది దాని కింద ఉన్నందుకు ఏమో కాపు రావడం లేదు. ఇక మేము ఎండలకు భయపడి అది నెట్ వేసాము. అందుకోసం ఈ కూరగాయలు, ఈ ఆకుకూర ఇవన్నీ వచ్చాయండి. సరేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ నాతోని ఏమన్నా ఉంటే మీకు చక్కగా కామెంట్స్లలో చెప్పండి. ఎందుకంటే ఏమన్నా కూరగాయలు పండడానికి కూడా మీరు కూడా ఏమో ఒకటి ఐడియా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.